ఈ విషయాన్ని తెలుసుకోకపోతే ఒక్కోసారి దేవుణ్ణి కూడా మనం దూషిస్తాం, క్రైస్తవ్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ఫౌండేషన్ మనకు కావాలి. అదే ఏంటనంటే దేవునిచే పరిశోధించబడుట. ఈరోజు వాక్యం యొక్క సారాంశం ఏంటంటే దేవునిచే పరిశోధించబడుట. ఈ యొక్క దేవునిచే పరిశోధించబడటం అంటే ఏంటి? అసలు దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు మనుషుల్ని? అవసరమా? అసలు పరిశోధన అవసరమా? ఒకవేళ పరిశోధిస్తే ఏ రకంగా దేవుడు పరిశోధిస్తాడు అనే విషయం మనందరం ఉందాం. మరి ఈ పరిశోధనలు అని అంటే ఏంటి? పరిశోధన అంటే ఏంటండి? ఒక సంవత్సరంన్నర క్రితం మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, గుజరాత్ నుంచి వచ్చింది. అది ట్రాన్స్మిషన్ లైన్స్, అంటే కరెంటు వైర్లు వెళ్తాయి కదా, పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్స్ ఉండి అవి డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయాలి అన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసిన విషయం ఏంటంటే, డిజైన్ అయిపోయిన తర్వాత దాన్ని చెన్నై పట్టుకెళ్తారు. ఒక టవర్, ఒక శాంపుల్, అంటే కొన్ని వేల టవర్స్ ఉంటాయి, దాంట్లో 4-5 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి ఒక్కొక్క టవర్లో. కొన్ని వేల టవర్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళాలంటే 2-3 టవర్లు పెడితే సరిపోదు కదా, అవునా కదా? చాలా ట్రాన్స్మిషన్ టవర్లు కావాలి. అయితే దీన్ని మేము డిజైన్ చేసిన తర్వాత దాన్ని పరిశోధిస్తారు. పరిశోధన గురించి చెప్తున్నాను. ఎలా పరిశోధిస్తారంటే, ఒకవేళ నేను డిజైన్ చేశాను, ఒక 1000 కేజీల బరువుకి ఇది ఆగిద్ది, ఒక 50 కిలోమీటర్ స్పీడ్తో వచ్చే విండ్ని ఇది తట్టుకుంటుంది అని నేను డిజైన్ ఇచ్చిన తర్వాత వాడు నమ్మేస్తాడా? నమ్మడం. వాడు ఏం చేస్తాడంటే టెస్టింగ్ సెంటర్కి తీసుకుపోతాడు. టెస్టింగ్ సెంటర్కి తీసుకుపోతే ఆడ టవర్ని, నేను నిజంగా ఏదైతే టవర్ని డిజైన్ చేసినో దాన్ని ఆడ పెడతారు. ఆడ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని లోడ్స్ నిజంగా తీసుకొచ్చి 1000 కేజీల బరువు దాని మీద వేస్తారు. నిజంగా తీసుకొచ్చి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు అది ఒకవేళ పడిపోయింది అనుకో, పరిశోధనలు ఏం తెలుస్తుంది? గరేబాయ్ ఇది వేస్ట్, ఆయన డిజైన్ చేసిండు కానీ ఇది దేనికి పనికిరాదు. అరే 1000 కేజీల బరువు తట్టుకునేలాగా చెయ్యమంటే 500 కేజీలు వేయంగానే పడిపోయేది. వాడు ఏమనుకుంటాడు? ఇది వేస్ట్ అనుకుంటాడు. ఒకవేళ 1000 కేజీల బరువు వేసిన తర్వాత పడల, సరే ఉంది అంటే ఏమనుకుంటాడు? కరెక్ట్గా చేసిండు అని అనుకుంటాడు. అది ఏ విధంగా తెలుస్తుంది అని అంటే పరిశోధించడం ద్వారా. ఎలా పరిశోధించారు? వాళ్ళు టెస్ట్ చేశారు, దాన్ని పరీక్షించారు. పరిశోధించడం అంటే పరీక్షించడం, అర్థం చేసుకోండి. పరిశోధించడం అంటే పరీక్షించడం. అయితే దేవుడు పరీక్షించేటప్పుడు, నేను ఇప్పుడు చెప్పాను 1000 కేజీలు బరువు వేస్తే తట్టుకుంటుందా లేదా అన్నదానికి డిజైన్ చేసినాం. అలాగే ప్రతి మనిషి కూడా దేవుడు పరీక్షించేటప్పుడు తను ఎంత తట్టుకోగలడో అంతవరకే ఆ ప్రెజర్ని ఇస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. అంతకు మించి ఆయన అనుమతించడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఇష్టం వచ్చినట్టు నన్ను శోధిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనుకోవడానికి లేదంట. ఆయన శోధించట్లా. ఇక్కడే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శోధన అనడం వేరు, పరిశోధించడం వేరు. యాకోబు పత్రికలు అదే అంటాడు. ఎవడైనా సరే శ్రమల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నాడు అనుకో, వాడు దేవుడి చేత శోధింపబడుతున్నాడు అనకూడదు. అదే విషయాన్ని యాకోబు పత్రికలు మనం చదువుతాం. యాకోబు పత్రిక తీసినట్లయితే 1:13, ఇది ఒక చిన్న నోట్ లాంటిది, మీకు చిన్న నోట్ లాంటిది. యాకోబు పత్రిక 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. బస్ గది నేను చిన్న నోట్ ఇస్తున్నా, అంటే నేను శోధింపబడుతున్నా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదంట. శోధించేది ఎవడంటే సాతానుగాడు, పరిశోధించేది ఎవడంటే దేవుడు.
మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. శోధించేవాడు సాతాను, పరిశోధించేవాడు దేవుడు. కాబట్టి దేవుడు నీకు నువ్వు ఎంత వరకు తట్టుకోగలవో అంతవరకు శ్రమను అనుమతిస్తాడు. కానీ శోధకుడు అలాంటి వాడు కాదు, వాడి ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శోధకుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వారు 45 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆత్మచేత నడిపింపబడుతున్న సమయంలో ఆయన 40వ రోజు కంప్లీట్ చేసుకున్నాక సాతాను గాడు వచ్చిండు. ఏమంటే యేసయ్య గారు 40 రోజులు మీరు ఉపవాసం చేశారు, బాగానే ఉంది, ఇప్పుడు మీకు మంచిగా ఆకలి వేస్తుంది కదంటే, అవును వేస్తుంది అన్నాడు యేసయ్య. గౌనా గట్లయితే ఈ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసి తినొచ్చు కదా. అయితే దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు కానీ లేఖనాల గురించి నీకు తెలుసా? నీ దేవుడని యెహోవాను నువ్వు శోధించకూడదు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు, దేవుని వాక్యం వల్ల జీవిస్తాడన్న విషయం నీకు తెలీదా అని సాతాన్ని ఏం చేశాడు? యేసు ప్రభు నోరు మూయించుండు. అంటే శోధకుడు ఏం చేస్తాడంటే టెంప్ట్ చేస్తాడు నిన్ను. మరలా శోధకుడు ఏం చేస్తాడు? సాతాను వచ్చి యేసు ప్రభును మొత్తం ఈ లోకం చూపించి, గదిగో మొత్తం మందే, ఆ హైటెక్ సిటీ మందే, ఢిల్లీ మనదే, ముంబై మందే, బెంగళూరు మనదే, ఏవో అమెరికా మందే, నువ్వు నాకు మొక్కేవనుకో మొత్తం నీకు ఇస్తా అంటే. కానీ యేసు ప్రభు వారు ఏమంటారు? నువ్వు బాగా చెప్తున్నావు కానీ నీ దేవుడు యెహోవాను తప్ప మరొక్కడిని ఎవరిని కూడా నువ్వు మొక్కకూడదు, నీకు తెలీదా? అంటే శోధకుడు ఏం చేస్తాడంటే టెంప్ట్ చేస్తూ ఉంటాడు. వాడు ఏదో రకంగా నిన్ను పడేయాలని చూస్తాడు, ఏదో రకంగా నిన్ను దారి మళ్లించాలని చూస్తాడు, ఏదో రకమైన పాపంలో సులువుగా చిక్కులు పట్టే ఒక పాపంలో పడేసి నీ మెడకు తాడి కట్టి సంసోన్ లాగా అనమాట. సంసోన్ జీవితాన్ని ఏం చేసిండు? నాశనం చేసిండు. సంసోన్ జీవితంలో సాతానుగాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడేశాడు. ఆయనకు ఇప్పుడు ఏమైనా 2 సంఖ్యల చేత కాళ్ళు చేతులు కట్టిండ్రు, పప్పు రుబ్బుతుండు. శత్రు సైన్యం దగ్గర ఏం చేస్తాడు? పప్పు రుబ్బుతుండు. కళ్ళు 2 పీకేసిండ్రు. ఆయనకు ఇప్పుడు బలం లేదు, ఏం లేదు. డెలీలా అనే ఒక వేశ్య ద్వారా తను శోధింపబడ్డాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? నిన్ను పరిశోధించడం, శోధిస్తాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటే శోధన, శ్రమ ఇదంతా ఒకటి అనుకుంటారు. పరిశోధన, అదేవిధంగా శ్రమ, శోధన అన్నీ ఒకటే అనుకుంటారు. కాబట్టి దీన్ని వ్యత్యాసం చెప్తున్న. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు, టెంప్ట్ చేస్తాడు. అయితే మరి యోబును కూడా సాతాను ఏం చేశాడంటే శోధిస్తూ ఉన్నాడు. సాతాను ఏ విధంగా అంటే, ఒక రోజు అంట దేవదూతలందరూ దేవుని వద్దకు వెళ్ళారంట. దేవునికి వెళ్ళి దగ్గరికి వెళ్తే యేసయ్య ఆయన చూసేపటికి సాతాను గడి కనపడ్డాడు. అయితే యేసు ప్రభు వారు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. ఓ సాతాను, నా కుమారుడు యోబుని చూసావా? ఆయన ఎంత యథార్థవంతుడో తెలుసా? అతను ఎంత భక్తిపరుడో తెలుసా అని యేసు ప్రభు వారు మంచి సాక్ష్యం ఇచ్చిండు. అయితే సాతాను అంటాడు, అయ్యా నువ్వు ఆయన చుట్టూ కంచేసినావు, ఆయనకి మంచి 7,000 గొర్రెలను ఇచ్చినావు, 5,000 మగ గాడిదలను ఇచ్చినావు, 500 గొర్రెలను ఇచ్చినావు. కానీ చేస్తే మరి నిన్ను మొక్కక, నిన్ను సేవించక ఆయన గెట్లా మరి నిన్ను దూషిస్తాడు? ఆయన తన జీవితంలో నువ్వు అన్ని ఇచ్చావు, అన్ని సమకూర్చావు, బిడ్డలను ఇచ్చావు, మరి అదే విధంగా ఆస్తిని ఇచ్చావు, అన్ని ఇచ్చావు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సంతోషంగా ఉంటాడు, గరే నిన్ను మొక్కుతాడు. ఒక్క పని చేస్తావా నువ్వు? ఏందనంటే, ఒక్కసారి శోధిస్తాను చూడు ఎట్లా పడిపోతాడు. సాతానుగాడు చూడు దేవుని దగ్గర కూడా వచ్చి ఒక విశ్వాసి జీవితంలో శోధన కలగజేయాలి, వాడు ఏదో రకంగా పడేయాలి. మంచిగా నడిచిపోతుంది ఎవరికి? యోబుకి జీవితం. మంచి సంపద, మంచి ఆస్తి, మంచి బిడ్డలు అన్నీ ఉన్నాయి. దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తే. అయితే సాతానుగాడి శోధన ఏంటంటే ఇంకెట్లా పడేయాలి. వీడు మంచిగా బ్రతుకుతున్నాడు దేవునిలో, దేవుడు కంచేసిండు గదనమాట. దేవుడితో మనం బ్రతికేటట్టయితే, దేవునితో మన జీవితాన్ని కొనసాగించేటట్టయితే వీడు ఎంటర్ అవుతాడు నిన్ను శోధించడానికి, నిన్ను పడేయడానికి. కానీ
దేవుడు అనుమతించిండు. దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించాడా లేదా? అనుమతించాడు. అయితే ఈ టాపిక్ నేను ఇలా పెడుతున్నాను, మరలా దీనిలోకి వస్తా. అయితే ఇప్పుడు మనం శోధించడం సాతానికుడి గురించి మాట్లాడుకున్నాం. శోధించే సాతాని గురించి మాట్లాడము. కొంత ఎగ్జాంపుల్ మీకు చెప్పి అర్థం కావాలి. దాని తర్వాత దేవుని పరిశోధన గురించి వెళ్దాం. యెరెమీయా 20:12 యెరెమీయా 20:12 సైన్యములకధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే. సైన్యములకధిపతికి యెహోవా నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు, నీతిమంతులంటే ఎవరో? ఈడకొచ్చిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న మనందరం నీతి ఆయన ఇచ్చిండు. ఇప్పుడు మనందరిని ఆయన ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే జస్ట్ వచ్చేసి వాక్యం వినేసి జాయిగా ఇంటికి వెళ్ళిపోతే ఏం కాదు, అన్నీ ఆయన చూసుకుంటాడు అనుకుంటున్నాం. కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ పరిశోధించేటప్పుడు మనం నిలబడాలి. ఈ పరిశోధించేటప్పుడు మనం ఏం చేయాలా? నిలబడాలి. ఈ పరిశోధించేటప్పుడు నిలబడితే ఏం కలుగుద్దో నేను చెప్తా. ఈ పరిశోధించేటప్పుడు నిలబడకపోతే ఏం జరిగిద్దో నేను చెప్తా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మన హృదయాలను, మన మనస్సులను, మన యథార్థతను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. మనకు అర్థమైపోయింది. ఇప్పుడు సాతాను గారి గురించి తెలిసింది. వాడేం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అయితే మరి దేవుడు ఏ విధంగా పరిశోధిస్తున్నాడో మనం తెలుసుకుందాం. ఇంకొక డౌట్ మీకు రావచ్చు, అసలు ఇవన్నీ ఎందుకు? ఈ పరిశోధనలు ఎందుకు? దేవుడు పరీక్షించడం ఎందుకు? దేవుడికి తెలియదా? మీకు డౌట్ రాలే? అసలు పరీక్షించడం ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? పరీక్షించడం ఎందుకు? అసలు మనల్ని ఎందుకు పరీక్షించాలి? మన యేసు ప్రభువును తెలుసుకున్నాం, శుభ్రంగా ఆదివారం వచ్చినాం, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటున్నాం, మంచిగానే ఉన్నాం కదా. ఈ పరీక్షలు ఇవన్నీ ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? పరీక్షలు ఎందుకు? చెప్పండి సిస్టర్, గట్టిగా చెప్పండి. విశ్వాసంలో బలపడ్డానుగా. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సిస్టర్ చెప్పింది. మనం తట్టుకోగలమా లేదా అని. ఓకే, మనం పరిశుద్ధపరచడానికి. ఓకే, గుడ్ ఆన్సర్. పరలోక రాజ్యం చేరడానికి పరీక్షలు. ఓకే, బాగున్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తా. ఒకటి, పరీక్షలు ఎందుకు అనంటే మన విశ్వాసం మనకు తెలియడానికి. రెండు, పరీక్షలు ఎందుకనంటే మన విశ్వాసం ఇతరులకు తెలియడానికి. రెండైన ఇక్కడికి. పరీక్షలు ఎందుకనంటే మూడు, ఈ పరీక్షల ద్వారా దేవుని నామం మహిమపరచడానికి. మూడైన మూడు. ఒకటి, మన విశ్వాసం మనకు తెలియడానికి. రెండు, మన విశ్వాసం ఇతరులకు తెలియడానికి. మూడు, మన విశ్వాసం ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి. దాని తర్వాత ఈ పరీక్షలు, ఈ పోరాటాల ద్వారా విజయాన్ని పొందుకోవాలి. అంతే కదా. ఇప్పుడు విజయం ఎలా వస్తుంది? యుద్ధములో పోరాడితే అన్న చాలా కరెక్ట్గా చెప్పింది. మరి అదేవిధంగా నువ్వు డాక్టర్ అవ్వాలి, ఏం చేయాలా? పరీక్షల్లో పాస్ అవ్వాలి. నువ్వు లాయర్ అవ్వాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. నువ్వు ఇంజనీర్ అవ్వాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఏ పరీక్ష లేకుండా ఇంజనీర్ కంటే ఎట్లా ఉంటుంది? ఈ బిల్డింగ్ ఉండదు, పడిపో. ఎవడో బట్టకడ హాస్పిటల్కి పోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు చేస్తాడు డాక్టర్. ఎందుకంటే పరీక్షలు లేవు, చదవడం, తెలుసుకోడు, జ్ఞానాన్ని పెంచుకోడు, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు. కాబట్టి ఏం కావాలి? పరీక్షలు ఏం చేస్తాయి? మనల్ని ఉన్నత స్థాయిలో పెట్టడానికి, పరీక్షలు మన జీవితంలో విజయాన్ని అందించడానికి. కాబట్టి ఇప్పుడు మనకి పరీక్ష అవసరమా లేదా? శ్రమ అవసరమా లేదా?
శోధన, ఈ టెంప్టేషన్ మనకు వస్తున్నప్పుడు, ఈ పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? మహా ఆనందముగా ఎంచుకోవాలండి దీన్ని. పేతురు గారు చెప్తున్నారు చూడండి, చాలాసార్లు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి మనం ఏం చేస్తామంటే 1 పేతురు 4:13 చూసినట్లయితే దాంట్లో చివరిలో రాయబడి ఉంటుంది. 1 పేతురు 4:13, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించుడి. 3:13లో 12 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 1 పేతురు 4:12-13, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. చూడండి, ఎవరైనా శ్రమ కలిగితే, ఎవరన్నా బాధ కలిగితే ఏం చేయాలో? తొక్కబడాలి, ఆదివేదన పడాలి, టెన్షన్ పడాలి, పక్కనోడు తిట్టాలి, లేదా ఇంట్లోనే తిట్టాలి, లేదా దూషించాలి. గరే పేతురు గారు ఏంది ఇట్లా చెప్తుండు? పేతురు గారు ఏం చెప్తుండు? గరే బాబు, నీకు శ్రమ వస్తే సంతోషించు, శ్రమ వస్తే నీకు సంతోషించు. గట్ల మాడి ముఖం వేసుకుని కూర్చుంటావేంది? సంతోషించు. ఎంత చక్కగా చెప్పినట్టు చూడ. శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించలేదు. మహానందం, మామూలు ఆనందంగా ఉండదు. అయితే మనకి కష్టం వచ్చినందుకు ఆత్మ రాసినట్టు ఉంటుంది మన మొహం, అవునా కదా? కానీ పేతురు గారు చూడ, శ్రమ వచ్చిందా మంచిదే. ఎందుకు శ్రమ వస్తే ఎందుకు మంచిదో ముందు ముందు మీకు చెప్తాను. ఆల్రెడీ చెప్పినా, ఇంకా ముందు చెప్పుకుంటా పోతా. ఇక్కడ క్రీస్తు మహిమ బలిపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. చూడ, ఆయన రాకడలో మనం ఎత్తబడే నిమిత్తం కొన్ని శ్రమలు కలుగుతున్నాయి, కొన్ని పరీక్షలు కలుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలు ఏ విధంగా కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, ఈ పరీక్షలు ఏ విధంగా జరుగుతాయి అని చూసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పా? దేవుడు పరిశోధిస్తాడు. ఈ పరిశోధనల వల్ల ఏం జరుగుతుంది అని చెప్పిన. ఏం జరుగుతుంది? మన విశ్వాసం మనకు తెలుస్తుంది, మన విశ్వాసం ఇతరులకు తెలుస్తుంది, మన విశ్వాసం ద్వారా దేవుడు పడతాడు. అదేవిధంగా మన ఈ పరీక్షల్లో పెరగడం ద్వారా ఏం చేస్తాం? విజయాన్ని పొందుకుంటాం. 4 విషయాలు గుర్తుపెట్టుకుంటాం. 4 విషయాలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ 4 విషయాలు తెలియకపోతే శ్రమలో ఏం చేస్తాం? మనం ఏడుస్తూ కూర్చుంటాం. శ్రమలో ఏం చేస్తాం? మనం చేత కాని వాళ్ళిగా ఉండిపోతాం. శ్రమలో నా దేవుడు నాకు తోడు లేడేమో అనుకుంటాం. శ్రమలో ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాం. శ్రమలో నాకు అసలుకి భక్తి జీవితం ఇంత చేస్తున్నా కదా, అయినా దేవుడు ఏం చేయట్లేదేనండి? అయినా దేవుడు ఎందుకు ఈ శ్రమలు నా జీవితంలో అనుమతిస్తున్నాడు? అయినా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో గారి. ఎందుకు ఈ క్రైస్తవ జీవితం వదిలేస్తే పోలా? ఇశ్రాయేలు ప్రజలు అదే అనుకున్నారు. దేవుడు వాళ్ళ హృదయాలను పరిశోధిస్తున్నాడంట. వాళ్ళ హృదయాల్లో ఏ విధంగా ఉంటారో పరిశోధిస్తే, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు పరిశోధిస్తే, అయ్యా మోషే ఏంది అక్కడ సమాధులు ఉన్నాయి కదా, ఈడ ఎందుకయ్యా మమ్మల్ని పట్టుకొచ్చావు, సమాధుల్లో చచ్చేవాళ్ళం కదా అన్నారు. అవునా కదా? మారా నీళ్ళు వచ్చినప్పుడు తిట్టుకున్నారు. మన్నా రోజు వస్తుంది, మాంసం ముక్కలు లేదని తిట్టుకున్నారు. అవన్నీ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే పరిశోధిస్తున్నాడు అంతే. నీకు ఇవ్వకుండా ఉండడం కోసం కాదు. ఎర్ర సముద్రాన్ని ముందే తీసేస్తే నీ విశ్వాసం ఎలా బయలుపడింది బయటికి చెప్పు. ఇప్పుడు నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడాలండి, నీలో టాలెంట్ ఉండాలని తెలిస్తే వికెట్లు ఉండాలి. వికెట్లు ఉన్నప్పుడు బ్యాటింగ్ చేస్తావు, అప్పుడే ఈ మాటగాడు అంటావు, అరే నేను బాగా ఆడతాను కానీ వికెట్లు తీసేయండి అన్నావు. నేను బాగా ఆడతా వికెట్లు తీసేయంటే, అరే నువ్వేం ఆటగాడవరా? అవునా కదా? అంటే విశ్వాస జీవితంలో పరీక్షలు లేకపోతే ఏంటి? క్రికెట్లో వికెట్ లేనట్టు. ఇప్పుడు మన జీవితంలో వచ్చిన శ్రమలు, ఈ బాధలు, ఈ అవమానాలు చూసి మనం ఏం చేయాలా? ఏడుపు కొట్టేలా ఉండాలా? లేదు, మహా ఆనందముతో సంతోషంతో ఉండమంటున్నాడు. అయితే అదే విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఎలా మనల్ని పరిశోధిస్తాడో చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48:10 అండి. యెషయా 48:10, నేను నిన్ను పుటమ వేసి తిని వెన్నిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. గది బస్ మొత్తం అయిపోయింది. ఇక ఏందండి?
48:10 నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నిన్ను పరీక్షించాలంటే ఎలా తెలుస్తుంది? నీకు వెండి బంగారం కారు అన్నీ ఇచ్చి చక్కగా నువ్వు బతుకుతా ఉంటే నీలో విశ్వాసం వస్తుందా? బయటికి నీలో విశ్వాసం రాదు. ఆయన మనలో నుంచి విశ్వాసం బయటికి రావాలంటే ఎక్కడ వేస్తున్నాడంట? అగ్ని కొలిమిలో వేస్తున్నాడు, అంటే శ్రమలలో వేస్తున్నాడు. ఆ శ్రమలలో వేసినప్పుడు ఆ విశ్వాసం అనేది బయటకు వస్తుంది. లేకపోతే ఎక్కడ నాకు విశ్వాసం ఉందండి, నాకు విశ్వాసం ఉందండి, నాకు విశ్వాసం ఉందని చెప్పి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, నీకు విశ్వాసం ఉందే ఎర్ర సముద్రం అపో గట్లా చెప్పామా? అయ్యా ఈ సముద్రం ఏంటరా నా జీవితంలో దేవుడు అనుమతించాడు, అయ్యా ఈ సముద్రం ఏంటరా నా ముందుంది, అయ్యి ఈ సమస్య ఏంటరా నా ముందని అంటున్నావా? యేసునామములో పో అంటున్నావా? అదే పరీక్ష, అదే ఇబ్బందుల కొలిమి. వెనకాలేమో ఫరో సైన్యం, ఎదరేమో ఎర్ర సముద్రం. అంటే ఇరుక్కుపోయే పరిస్థితిలో దేవుడు నిన్ను పెట్టి, నిన్ను ఇబ్బందుల కొలిములో పెట్టి నిన్ను పరీక్షిస్తాడు. అది శోధించడం కాదు, పరిశోధించడం. అది నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం కాదు, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం కోసం. అది నిన్ను నశింప చేయడానికి వచ్చింది కాదు. నీ స్థాయి నీకు తెలియాలి, నీ విశ్వాస పరిమాణం నీకు తెలియాలి, నీ విశ్వాసముతో ఏం చేయగలవో నీకు తెలియాలి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు ఇదే విషయాల్లో. ఎగ్జాంపుల్స్ ఏంటనంటే, దానియేలు గ్రంథానికి వెళ్ళిపోదాం మనం. దానియేలు గ్రంథానికి వెళితే దానియేలు 3:25. దానియేలు 3:25. దానియేలు 3:25. నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపములు బోలినదిగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అది విషయం మీకు అందరికీ తెలుసు. షద్రక్, మెషక్, అబేద్నెగో గురించి మనం మాట్లాడుతున్నాం. రాజ విగ్రహాన్ని చేసామన్నారు, మొక్కండి అన్నారు. బై మేము మీ విగ్రహానికి మొక్కం అంతే. నువ్వు చంపుకుంటావు, ఏం చేస్తావు నీ ఇష్టం. నా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడో, లేకపోయినా పర్లా. అగ్నిగుండంలో దోస్తావా, దోయ్. మేము మొక్కం అన్నారు రాజుతో. రాజుకు చిర్రెత్తిపోయింది. సరే, రాజు దగ్గర పనిచేసే వేరే ఓడికి చెప్తే ఆ దారి వేరు ఉండేది. రాజు దగ్గరికి వచ్చి చెప్తారు, నేను మొక్కం అబ్బా, నీ ఇష్టం. నా దేవుడు కాపాడతాడు, లేదా వదిలేస్తాడు, పరలోకంలో కూర్చుంటా, నీ ఇష్టం అన్నాడు. రాజుకు బీపీ పెరిగిపోయింది. ఏం చేసిండే? 7 అంతలు చేయండి రాబాయి, అగ్ని 7 అంతలు చేసి పడేయండి. 7 అంతలు చేసిండ్రు, లోపల దోషిండ్రు. అంటే ఇప్పుడు ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడ పరీక్షింపబడుతున్నారు? శ్రమలో. చక్కగా హాయిగా తిన్నప్పుడు కాదు. వాళ్ళకు వచ్చిన పరీక్ష ఏంటంటే రాజుగారు ముందు పరీక్ష. ఆ దేశంలో బ్రతుకుతున్న చిన్నవాళ్ళు వీళ్ళు, బానిసలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. గట్టంటిది ఒక ప్రధాని ముందు ఛాలెంజ్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీకైతే మొక్కను బై. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలి. వారికి తెలుసు కాబట్టి వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని దాంట్లో వేసేసారు. దాంట్లో వేసాక రాజుగారు చూస్తున్నారు, ఏంది ఇక్కడ 4 కనపడుతున్నారు, మనం వేసింది 3 కదా, వీళ్ళు ఎవరో చచ్చిపోలేదేంటి? చూడండి, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని చూపిస్తున్నామో అప్పుడు ఏమైంది? దేవుడు మన పక్కన వచ్చి నుంచుంటాడు. చూడండి, ఇప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, పోరాటం వచ్చింది. మనం అందరం అనుకుంటాం, అబ్బా కష్టం వచ్చింది, దేవుడు నన్ను వదిలేసాడు అనుకుంటాం. కానీ దేవుడు ఏడున్నాడు? అక్కడ కష్టంలో అలా పక్కనే ఉన్నాడు. శ్రమ అవసరమైనప్పుడు లేదా? శ్రమలో దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకి తోడుగా ఉన్నాడు. శ్రమలో దేవుడు ఎక్కడున్నాడు? మనకి పక్కనే ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసాన్ని చూపించారో, ఇప్పుడు చూడు ఎవరి విశ్వాసం బయటపడుతుంది. ఎవరి విశ్వాసం బయటపడుతుంది? ఇక్కడ
అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకముల్లో లేక అగ్నిలో సంచరించడానికి, బంధకాలు ఏమి లేవు, చక్కగా అట్టి ఇటు తిరుగుతున్నారు, ఏంటిది విచిత్రంగా ఉందో, మనం వేసింది ముగ్గురమే కదా, వారికి హాని ఏమీ కలగలేదు, నాలుగవ వాని రూపం దేవదూత రూపం పోలినది వారికి బతిరించమనిచ్చింది. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గర వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగోరు మరి వారలారా, మహోన్నతుడికి దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి పిలవగా వాళ్ళని బయటికి పిలిచాడండి. పిలిచి అప్పుడు వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క ఏదైనా వాసన వస్తుందా కానీ చూస్తే ఏమి రావట్లా. అప్పుడు నెబుకద్నెజరు రాజు, మెషకు అబేద్నెగోయు వీరి దేవుడు పూజార్హుడు. చూడండి ఎక్కడ 28 అండి, దానియేలు 3:28. నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోరు అని వీరి దేవుడు పూజార్హుడు. చూడండి, నేను ఇందాక చెప్పా, మన విశ్వాసము ఈ పరీక్షల్లో, ఈ పరిశోధనలో బయటపడింది వాళ్ళ విశ్వాసం. తర్వాత ఏం జరిగింది? ఇతరులకు తెలిసింది, నెబుకద్నెజరు రాజులకు తెలిసింది, అక్కడున్న ప్రజలకు తెలిసింది. దాని తర్వాత మూడో పాయింట్ ఏమైంది అంటే అక్కడ 28 ఏం చెప్తున్నాడు నెబుకద్నెజరు రాజు? యూదుడా, క్రైస్తవుడా, దేవుని గురించి తెలిసిన వాడా? కాదు, అసలు ఏం తెలియదు. కానీ ఆయన ఇష్టం ఏంటంటే, నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు తెలుసా? షద్రక్ మెషక్ అబేద్నెగోరు దేవుడే పూజార్హుడురా. ఆయన గురించి ఎవడైనా చెడ్డమాట మాట్లాడా వాడిల్లు పెంట కుప్పలా చేస్తా, వాడి శరీరాన్ని, వాడి దేహాన్ని ముక్కలు కోసి పడేస్తా. ఏ ఒక్కడైనా వాడి దేవుడిని ఏ ఒక్క మాట అన్నా, వాళ్ళ దేవుడు పూజార్హుడు. ఎక్కడ బయటపడింది మన దేవుని నామం? ఎక్కడ మహిమపరచబడింది? ఎక్కడ మన విశ్వాసం బయటపడింది? ఎక్కడ మన విశ్వాసం ఇతరులకు తెలిసింది? 3 విషయాలు బయటపడ్డాయి. 3 విషయాలు. ఎక్కడ? అగ్నిగుండములో. ఆయన ఎక్కడ మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు? ఎక్కడ ఆయనని మనల్ని పుటమి వేస్తున్నాడంటే ఈ అగ్ని వంటి మహాశ్రమలలో మనమేంటో బయటపడదు, మన విశ్వాసం ఏంటో బయటపడదు, మన బ్రతుకేంటో బయటపడదు, మన హృదయము దేవునితో ఉందో లేదో బయటపడదు. 3 విషయాలు చెప్పు. దాని తర్వాత కాగా 30లో అంతటా నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోరు వారిని బబులోను సంస్థానములో హెచ్చించును. పోరాటం లేకపోతే, పరీక్ష లేకపోతే వీళ్ళు హెచ్చింపబడేవాళ్ళ? అంతే. అందుకే అంటాడు పేతురు గారు, అరే మహా అగ్ని వంటి ఈ శ్రమలను చూసి మీరు ఏదో ఎంత జరిగిపోతుందని భయపడొద్దు, ఆనందించండి. అవి పరిశోధనలే, అవి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేవే గాని సాతానుగాళ్ళగా నిన్ను దొర్లించి పడేసి నశింపజేయడానికి వచ్చినవి కాదు. అది విషయం. ఇప్పుడు పరీక్ష అవసరమా? పరిశోధన అవసరమా? ఒకవేళ పరిశోధన మన జీవితంలో లేదనుకో, పోరాటం మన జీవితంలో లేదనుకో, వాడు అసలు క్రైస్తవుడే. మన జీవితంలో పోరాటమే లేకపోతే మన క్రైస్తవులం కాదు. పోరాటం వస్తుంది. విగ్రహానికి పరిస్థితి పట్టుకొచ్చి మన ముందు పెడతారు ఆఫీసులో. ఆడేమనుకుంటాడు, ఆఫీసులో సారేమనుకుంటాడు, నన్ను తక్కువగా చూస్తాడని చెప్పి తినేస్తే అది విశ్వాసం కాదు. ఈ లోకములో ఉన్న పాపాన్ని విడిచందుడు మరలా అది మన ముందుకు వచ్చి కనపడినప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నామా? దాని నుంచి దూరంగా పారిపోతున్నామా? అది పరీక్ష. కాబట్టి ప్రియ జన సంగమా, పరీక్షలో మనం నిలబడాలి. పరీక్షలోనే మన దేవుడు సర్వశక్తివంతుడని తెలియని ప్రజలకు తెలుస్తుంది. మన విశ్వాసం ఏంటో, మన క్యాపబిలిటీ ఏంటో మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రియ జనాంగమా, మనం తెలుసుకోవాల్సిందంటే శ్రమలో, పరిశోధనలో మనం నిలబడాలి. ఈ పరిశోధనలో మనం నిలబడినప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఎలా స్ట్రాంగో తెలుసా? ఇప్పుడు ఒక గొలియాత్ అనే ఆయన 9 అడుగులు ఉండేవాడు. 9 అడుగులు. చాలా రోజులు ఒక సవాల్ ఇస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా రండి చూసుకుందాం, మీరందరూ రావద్దు, నేను ఒక్కడే ఉంటున్నా, ఫిలిష్తీయుడు ఒక్కడే, మీ ఇష్టం, ఎవరు వస్తారు రండి రండి అని చెప్పి
దేవుణ్ణి కూడా హేళన చేస్తున్నాడు అతను. అతను ఎన్ని అడుగులు ఉన్నాడు? 9 అడుగులు. 9 అడుగులు ఉంటే మనం ఇలా చంపలు పెట్టి నడిపేస్తాడు అంతే. ఒక్కొక్కడికి భయం మామూలుగా లేదు. సొమ్ములు కూడా పోవట్లే. రోజు వాడి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నాడు దేవుణ్ణి. ఒకే ఒక పోరగాడు, చిన్న పోరగాడు వచ్చిండు, చూశాడు. ఏంట్రా మన దేవుణ్ణి ఈ విధంగా తెలుస్తున్నాడు. ఒక సున్నితి లేనివాడు మన దేవుణ్ణి ఈ విధంగా దూషిస్తాడని చెప్పి నేను పోతా యుద్ధానికి, నేను చేస్తా. అది ఆ స్థాయికి మనం రావాలని అంటే, ఆ పరిస్థితిలోకి మనం రావాలంటే, ఆ విధానంలోకి రావాలంటే మొదట మనం ఏం చేయాలి? పరీక్షింపబడాలి. అయితే ఈ ధైర్యం, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకనంటే ఆయనే చెప్తాడు. సౌలు ఏమంటాడంటే, నేను చిన్నోడే కానీ సౌలు గారు, ఒకరోజు నేను మేకపిల్లలు కాస్తున్నానండి. మేకపిల్ల కాస్తుంటే సడన్గా సింహం వచ్చిందండి. సింహం వస్తే సింహం గడ్డం పట్టి కిందకేసి కొట్టాడు, చచ్చిపోయింది. నేను కొట్టలేదండి, నాకు భయమే. నా వెనకాల నా దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన ఇచ్చిండు. చూడండి, అటువంటి ఒక పరీక్ష దావీదుకి రాలేదని అనుకో. దావీదు వెళ్ళి ఫిలిష్తీయుడు ఆయన ఆ గొలియాతు ముందు నుంచి సవాల్ చేయలేడు. అంటే ముందుగానే అతను టెస్ట్ చేయబడ్డాడు, ముందుగానే తనకు శ్రమ కలిగింది. ఆయన ఏదో దేవుడి కీర్తనలో పాడుకుంటూ హాయిగా గొర్రెలు మేర్చుకుంటూ ఉంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. మనం ఏమనుకుంటాం? అబ్బా నేను రోజు చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, ఉపవాస ప్రాంతంలో ఉంటాను, దేవుడు ఏంట్రా ఈ సింహాన్ని పట్టుకొచ్చాడు, దేవుడు ఏంట్రా ఎలుగుబంటిని పట్టుకొచ్చాడు మనం అంటాం. కానీ దావీదు ఏం చేశాడంటే నేలకేసి కొట్టాడు, చంపేసిండు, అయిపోయింది. దాంతో ఆయనకు ఒక విశ్వాసం, ఒక ధైర్యం వచ్చింది. అరే భయ్, నేను ఉంది అంతే, సింహాన్ని చంపినా, నేను ఉంది అంతే, ఎలుగుబంటిని చంపా. అప్పుడు చంపాను కదా, అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు కదా, ఇప్పుడు చంపేస్తాను. వీడు 9 అడుగులు ఉన్నప్పుడు చంపేస్తా. ఎందుకంటే చంపేది నేను కాదు, దేవుడే. కాబట్టి ఇప్పుడు కలిగిన ఈ శ్రమలో అతను పారిపోయాడా? మొదట వచ్చింది ఎలుగుబంటి, పారిపోలా. తర్వాత వచ్చింది సింహం, పారిపోలా. ఇప్పుడు గొలియాతు ముందుకు నిలబడదు. ఒక్క దెబ్బతో గొలియాతుని లేపేసిండు, చరిత్రలోకి ఎక్కిండు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, తర్వాత రాజు అయిపోయింది. సో కాబట్టి ఈయన హృదయము దేవుని వైపు ఎలా కట్టుకుంది? ఇప్పుడు పరిస్థితిని చూసి ఆయన భయపడేవాడిగా లేడు, ఆ పరిస్థితిని చూసి భయపడే విధంగా లేడు. విశ్వాసం పెరుగుతూ ఉంది, తనలో విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే, మన విశ్వాసము పెరగాలి అంటే మనం ఎక్కడ పెరగాలి? పరీక్షల్లో పెరగాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే పరీక్షల్లో మనం పెరగకపోతే మన విశ్వాసం బయటికి రాదు. అమూల్యమైన విశ్వాసము అంట. ఏ విశ్వాసం ఇది? అమూల్యమైన విశ్వాసము. పరీక్షకు నిలిచినట్లయితే, ఓర్పును కొనసాగించినట్లయితే ఈ శ్రమలలోనే మన విశ్వాసం బయలుపరచబడుతుంది. ఈ శ్రమల్లోనే నువ్వు నిలబడతావా, దూషిస్తావా? అయితే ఇప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్న ఈ యోబు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఈడు తిట్టేసి దేవుని వదిలేస్తాడు, మొత్తం పోయింది. ఆ దేశం నుంచి వచ్చి కొని ఆయన సంపద దోచుకున్నాడు. గాలి వచ్చేసి ఇల్లంతా కొట్టి సుడిగాలితో కొట్టయితే పిల్లలు చచ్చిపోయిండ్రు, మొత్తం 10 మంది చచ్చిపోయిండ్రు. అంతా పోయినా ఏమనిపిస్తుంది? దేవుడేంట్రా రోజు ఉదయం లేచి బలి అర్పిస్తున్నా, నా ఒక్కడి గురించి కాదు, నా 10 మంది కోసం బలిలు అర్పించడమే నా జీవితంలో సాగిపోతుంది కదా. అరే నేను దేవుడికి ఇంత చేస్తున్నా కదా, దేవుడు అలా చేసేటంటే అనలేదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. నేను పుట్టినప్పుడు ఏమి తేలా, ఈ 7,000 ఆడదూడలు నా దగ్గర లేవు, లేదా ఈ సంపద అంతా నా దగ్గర లేదు, ఈ వెండి నా దగ్గర లేదు, నేను ఏ వస్త్రం లేనోళ్ళ వచ్చినా అట్టాగే పోతా. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. అబ్బా ఏ విశ్వాసం అది, ఏ విశ్వాసం. అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? అబ్బా నా బిడ్డ చూసావా, సాతానే గాడు జల్లెల్లో వేసి జాడించేస్తున్నాడంట సాతానికి, అవును యోగిని. ఆ సమయంలో ఏమైపోయాడనా, పొట్టులా లేడు, పొట్టులా ఎగిరిపోలా ఆ శోధనకి, పొట్టులా పారిపోలా ఆ శోధనకి. దేవుణ్ణి దూషించి చచ్చిపోయా ఇంకెందుకు. తర్వాత అతనికి మొత్తం ఒళ్ళంతా మరి అతి భయంకరమైన మరి గాయాలైపోయి వాసనతో ఇబ్బందికరంగా
చేతులు గోక్కునే పరిస్థితి లేక చల్లా పెంకులు తీసుకొచ్చి గోక్కున్న పరిస్థితుల్లో అలా ఆవిడ ఇంతకీ ఈ బతుకునేది సత్యమా దేవుడు దూషించాను అన్నా సరే ఆయన విశ్వాసం ఎంత గొప్పదేనంటే చూడండి, రాయబడి ఉంది ఇక్కడ. యోబు 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయంలో ఉండొచ్చు మేబీ. యోబు 2:10 2:9 నుంచి చదివినట్లయితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అంటే ఉద్దేశం ఏంటి? దేవుడు మంచి చేస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు డబ్బులు ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకి విద్యిస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు బంగారం ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు ఆస్తి ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు నెమ్మది నా జీవితంలో ఇస్తే యథార్థంగా ఉండాలి, దేవుడు నా ఉద్యోగంలో శాంతి సమాధానం ఇస్తే నేను నెమ్మదిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, లేకపోతే ఆయన దూషించాలి. అది అలా ఆవిడ పరిస్థితి, అంతే కదా మాటకి. కానీ ఈయనేమంటున్నాడు? అందుకతడు మూర్ఖురాలా, మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, మనం దేవుడి వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. చూడండి ఎంత గొప్ప మాట. ఈ సంగతులు ఈ ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు. మొదట అధ్యాయములోను నేను దిగంబరినిగా వచ్చిన దిగంబరినే పోతా, దేవుడిచ్చాడు తీసుకున్నాడు అంతే. రెండోసారి వచ్చిన శ్రమను ఏం చేసిండు? ఏం మాట్లాడుతున్నాడు? మూర్ఖురాలా, దేవుడు ఇచ్చేది పొందుకోవడం, దేవుని ఆశీర్వాదం ఇచ్చినప్పుడు సంతోషించడమే కాదు, ఆయన యందు మన శ్రమలో కూడా ఆనందించాలి, శ్రమలో కూడా మనం సంతోషించాలి, శ్రమలో కూడా మనం అనుభవించాలి అని ఆమె నోరు మోయించిండంట. అదే విషయాన్ని యాకోబు పత్రికలో కూడా మనం చదువుతాం. ఏమని చదువుతామని అంటే, పేతురు రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం. 1 పేతురు 4:1, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. అది విషయం. ఇక్కడ యోబు చూడండి ఎంత గొప్పగా మాట్లాడదంటే, అతనికి వచ్చిన శ్రమలు అవన్నీ చూసి, అబ్బా నువ్వు యథార్థతను విడిచిపెట్టావు అన్నా సరే, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మనకు సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఓకే అప్పుడు సంతోషించాం, ఉల్లాసించాం. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది, అట్లా అని చెప్పి ఆయన దూషిస్తామా? అట్లా అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తామా? అట్లా చేస్తే పరీక్షలో నిలబడం. శద్రక్ మెషక్ అబేద్నెగోరు పరీక్షలు వచ్చినప్పుడు, అబ్బా దేవుడా వెజిటేబులే కదా తింటున్నాం, అందరం మంచి మటన్ చికెన్ అన్నీ తింటున్నారు, అవన్నీ విగ్రహాలకు పూజించి తెచ్చారని మేము రిజెక్ట్ చేసినాం, నువ్వేంటా ఎట్టా చేస్తున్నావు మాకు అన్నారా? అనలే. పరీక్షలో నిలబడ్డారు, వాళ్ళ గట్టితనం తెలియబడింది, వాళ్ళు విశ్వాసంలో పెరిగారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు. కాబట్టి ప్రియజన సంగమా, మనము పరిశోధించేటప్పుడు మనల్ని దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు వచ్చే ఈ శ్రమలను చూసి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఈ శ్రమలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఈ శ్రమలను చూసి మనకేదో వింత సంభవిస్తుందే, అయ్యో నేను భక్తిపరుడు కాదేమో, అయ్యో నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని అనుకో అవసరం లేదు. ఎందుకంటే శ్రమలో ఆయన ఏడున్నాడు? అగ్నిగుండంలో 4వ వాడిగా ఉన్నాడంట. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి పరీక్షలు ఎందుకు అనంటే, మన విశ్వాసం బయటపడడానికి, మన విశ్వాసం పెరగడానికి, మన విశ్వాసం ఇతరులకు తెలియడానికి, మన విశ్వాసము ద్వారా దేవుడి నామము మహిమపరచబడడానికి, మన విశ్వాసము ద్వారా ఉన్నత స్థాయి విజయాన్ని మనం పొందుకోవడానికి. ఆయన అన్నాడు, లోకంలో శ్రమ కలిగింది, అంతం వరకు సహించు, జీవకిరీటాన్ని ఇస్తానంటాడు. ఆమెను హల్లెలూయా. ఎవడికి జీవకిరీటం? అంతం వరకు సహించు వాడికి. ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుడు ఇక్కడ పట్టుకొచ్చాడు, దేవుడు ఇక్కడ పట్టుకొచ్చాడు, ఇక్కడ చంపుతాడని సరిగి కొనికి 40 సంవత్సరాల ప్రయాణంలో విశ్వాసాన్ని వాళ్ళు పొందుకోలా, చచ్చిండ్రు, విడవబడ్డారు, వారి బిడ్డలు మాత్రం వెళ్ళారు. కాబట్టి ప్రియ జనంగా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పటికీ
ఎన్ని పరీక్షల్లో నిలబడకుండా పడిపోయామో, ఎన్ని పరీక్షల్లో దేవుని సనుక్కున్నామో, ఎన్ని పరీక్షల్లో దేవునికి అవిధి చూపించామో. అలాంటి సమయంలో ఏం జరిగింది తెలుసా? దేవుడు చిన్నపోతాడు. సాతానుగాడు దగ్గర దేవుడు సేవ చేస్తాడు. పలానా అశోక్ చూడు ఎలా ఉన్నాడు, ఆయన చూడు ఎలా ఉన్నాడు, ఈయన చూడు ఎలా ఉన్నాడు. సాతాను కూడా వస్తాడు, ఎంటర్ అవుతాడు. నువ్వు ఏ పాపాన్ని విడిచిపెట్టావో ఆ పాపాన్ని ముందు తీసుకొచ్చి పెడతాడు. మరలా అదే పాపంలో మనం పడిపోయినట్లయితే, అదే ప్రాచీన స్వభావానికి మనం వెళ్ళిపోయినట్లయితే దేవుడు అవమానించబడతాడు. దేవుడు అవమానానికి గురవుతాడు. ఎవరి దగ్గర తెలుసా? సాతాను గారి దగ్గర. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, మీరు మరలా సిలువ వేస్తున్నారు, మరలా దేవుని అవమానపరుస్తున్నారు. ఎప్పుడో తెలుసా? మీరు పరీక్షకు నిలబడినప్పుడు. ఆ ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 5 ఏళ్ల క్రితం మా ఆవిడ 5 సంవత్సరాలకు ఒక హాస్పిటల్లో పనిచేసింది. సడన్గా వాళ్ళు ఏమన్నారంటే, ఈ హాస్పిటల్లో ఇంకా వేకెన్సీ లేదు, నువ్వు వెళ్ళిపోమన్నారు. చాలా మంచి సేవలు అందించింది. అప్పుడు చాలా కష్టం అనిపించింది. ఎందుకనంటే ఇద్దరు జాబ్ చేస్తే కానీ నడవదు, ఇల్లు కట్టాలా, కుటుంబాన్ని చూసుకోవాలా. అప్పుడు నేను ప్రార్థించాను, దేవుడు ఒక జవాబు ఇచ్చాడు. అప్పుడే నీతిమంతులు భిక్షమెచ్చుట నేను చూడలేదు. అబ్బా దేవా, గొప్ప వాగ్దానం చేసావు అనుకున్నా. అయితే ఆడ ఏం చేసేదంటే, ఆ హాస్పిటల్లో వార్డ్ ఇన్ఛార్జిగా చేసేది. అయితే అక్కడ రిజైన్ చేస్తుంది, సంతకం పెట్టిద్దాం కానీ ఫోన్ వచ్చింది, ఫ్లోర్ ఇన్ఛార్జిగా చేయాలని. అక్కడికన్నా ఎక్కువ శాలరీ, అక్కడికన్నా ఎక్కువ స్థాయి. ఆడకపోయిన తర్వాత ఆడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎంటర్ అయ్యాయి. అప్పుడు నేను ప్రార్థించాను. రిజైన్ చేయగానే ఇంకో చోట జాబ్ వచ్చింది. అక్కడ జాబ్ ఏంటంటే నర్సింగ్ సూపర్నెంట్. అంటే కష్టం వచ్చినప్పుడల్లా దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మరొక మెట్టెక్కిస్తున్నాడు. వాటి ఇన్ఛార్జ్ నుంచి ఫ్లోర్ ఇన్ఛార్జ్ నుంచి ఏడకు పట్టుకుపోయాడు నర్సింగ్ సూపర్నెంట్. తన జర్నీలో ఫైనల్ జర్నీకి పట్టుకుపోయాడు. ఏడ కష్టం వచ్చిందనుకో దేవుడు ఏడకు పట్టుకుపోతాడు, దీనికన్నా గొప్ప స్థాయి లేదు. అంటే దేవుడు పరీక్షల్లో మనల్ని వదిలేసేవాడు కాదు. దేవుడు మన టాలెంట్ చూసి, దేవుడు మన సామర్థ్యాన్ని చూసి వీడికి ఇంత ఇస్తే సరిపోద్దనేవాడు కాదు. ఆయన ఆకాశ వాకిళ్ళు వీటి పట్ట జాలంత విస్తారంగా దేవుని ఇచ్చేవాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి పరీక్ష మన ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనం పరీక్షలో నిలబడాలి, గట్టిగా ఉండాలని దేవుడి వాక్యం బోధిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.